సరళ కథలకు స్వాగతం. ఈ రోజటి కథ ఉపాయం. రామపురానికి గోపాలపురానికి మధ్య ఒక పెద్ద అడవి ఉంది. ఆ గ్రామాల ప్రజలు అడవి గుండా గల దారి ద్వారే ప్రయాణాలు చేస్తుంటారు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం రామపురానికి చెందిన రాజయ్య గోపాలపురం వెళ్ళి వడ్డీ వ్యాపారి రామనాథం వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకొని వాటిని ఒక కండువాలో కట్టుకొని తిరిగి రామపురం బయలుదేరాడు. రాజయ్యకి మనసులో చాలా భయంగా ఉంది. ఆ అడవిలో కొంతమంది దొంగలున్నారని, ఇదివరకు చాలా మందిని కొట్టి చంపి వారి వద్ద ఉన్న ధనాన్ని దొంగలించారని విని ఉన్నాడు. అందుకే వడివడిగా నడక ప్రారంభించాడు. అంతలో రాజయ్యకు రామాపురం వెళ్తున్న వస్తాదు వీరన్న కలిశాడు. తనకు భయం లేకుండా ఒక తోడు దొరికినందుకు రాజయ్య సంతోషించాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ నడవసాగారు. తన కండబలం గురించి వీరన్న దారి పొడవున రాజయ్యకు చెబుతూనే ఉన్నాడు. తాను ఎంతో మందిని అవలీలగా ఓడించానని వీరన్న తన గురించి తాను గొప్పలు చెప్పుకోసాగాడు. ఇంతలో రాజయ్య వీరన్న నడుస్తున్న వారెల్లా టక్కున ఆగిపోయారు. వారికి తలతలా మెరుస్తున్న కత్తులతో 5 వ్యక్తులు ఎదురయ్యారు. వారిని చూడగానే దొంగలని నిర్ధారించుకున్నాడు రాజయ్య. రాజయ్య ఎదురుగా వస్తున్న వాళ్ళు దొంగల్లా ఉన్నారు. నీ దగ్గర ఒక నగల మూట ఉంది. మనం ఇద్దరం, వాళ్ళు 5. అదీగాక వాళ్ళ దగ్గర కత్తులున్నాయి. కాబట్టి మనం వెనుకకు తిరిగి పరిగెత్తి ప్రాణాలు దక్కించుకుందామని గుసగుసగా అన్నాడు వీరన్న రాజయ్యతో. రాజయ్య ఆలోచనలో పడ్డాడు. అంతలో మెరుపులాంటి ఆలోచన కలిగింది. నువ్వేం భయపడవద్దన్నట్లు వీరన్నకు సెగ చేశాడు. అంతలో 5 దొంగలు వీరన్న రాజయ్యలను సమీపించారు. మీ దగ్గరున్న డబ్బు నగలు మర్యాదగా ఇచ్చేసి వెళ్ళిపోండి, లేదంటే ఈ కత్తులతో మిమ్మల్ని తూట్లుగా పొడిచి చంపేస్తాము అన్నాడు ఒక దొంగ ముందుకు వచ్చి. వెంటనే రాజయ్య తెచ్చిపెట్టుకున్న ఆనందాన్ని ప్రదర్శిస్తూ, అయ్యా మహానుభావులారా, మీరేనా ఆ స్వామీజీ చెప్పిన మనుషులు? ఇంతకాలానికి మా కష్టాలు గట్టెక్కాయి అన్నాడు. రాజయ్య ఏం మాట్లాడుతున్నాడో దొంగలకు అర్థం కాలేదు. ఏమిటి నువ్వనేది అని అడిగాడు ఒక దొంగ. దానికి రాజయ్య, అయ్యా 5 సంవత్సరాల నుండి మమ్మల్ని దరిద్ర దేవత పట్టి పీడిస్తుంది. మీ అనుభవించని బాధలు లేవు. మొన్ననే ఒక స్వామీజీ మాకు కలిసి ఇదిగో ఈ డబ్బులున్న మూట ఇచ్చాడు. మీరు ఈ అడవి గుండా నడిచి వెళ్తుంటే 5 వ్యక్తులు కనిపిస్తారు. మీరు ఆ మూటను వారికి ఇచ్చేయండి. వెంటనే దరిద్ర దేవత మిమ్మల్ని విడిచి వాళ్ళని చుట్టుకుంటుంది అని చెప్పాడు. ఆ మహానుభావులు మీరే అని తెలిసిపోయింది. దయచేసి ఈ డబ్బు మూటను తీసుకొని మమ్మల్ని దరిద్ర దేవతను బారి నుండి విముక్తిని చేయండి అన్నాడు. వెంటనే దొంగలు, నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు, నీ దరిద్ర దేవత నువ్వే ఉంచుకో అని వెనుదిరిగారు. కానీ రాజయ్య, అయ్యా ఈ మూటను తీసుకుని మమ్మల్ని కాపాడండి అంటూ వారి వెంటబడ్డాడు. తీసుకుంటే దరిద్ర దేవత తమకు పడుతుంది అనే భయంతో దొంగలు పరుగులు లంకించుకున్నారు. రాజయ్య తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇద్దరు వేగంగా నడుస్తూ రామాపురం పొలిమేరలకు చేరుకున్నారు. రాజయ్య వీరన్నతో, వీరన్న, కండబలం ఉండగానే సరిపోదు, గుండె బలంతో ప్రమాదాలను తప్పించుకుని బుద్ధిబలం కూడా ఉండాలి అన్నాడు. రాజయ్య మాటలకు వీరన్న సిగ్గుతో తల వంచుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.